కిల్డ్ ఇంచ్ బై ఇంచ్. ఇది నేను కాదు, కేరళలో నెయ్యంటికార సెషన్ కోర్ట్ జడ్జి అయిన ఏఎం బషీర్ గారే ఈ కేసు వర్డిక్ట్ ఇచ్చేటప్పుడు ఇలా అని మొదలు పెట్టారంట. గ్రీష్మ. ఇప్పుడు ఈ నేమ్ ఓన్లీ కేరళ, తమిళనాడులే కాక మొత్తం ఇండియాలో ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ జస్ట్ 24 year old అయిన గ్రీష్మ అనే అమ్మాయికి తన 23 year old బాయ్ ఫ్రెండ్ అయిన శరణ్ రాజ్ని చంపినందుకు కేరళలోని నెయ్యంటికార అనే కోర్ట్ డెత్ పెనాల్టీ విధించింది. Death penalty now for Sharon's girlfriend. Accused Grishma sentenced to death. అదేంటి, మన కోల్కతా రేప్ ఇన్సిడెంట్లో అంత దారుణమైన పని చేసిన సంజయ్ రాయ్కి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదని చెప్పి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తే, ఇక్కడ ఈ కేసులో అది ఒక అమ్మాయికి డైరెక్ట్గా డెత్ పెనాల్టీ పనిష్మెంట్ ఎలా ఇచ్చారు? 3 sections, సెక్షన్ 302 మర్డర్, సెక్షన్ 364 అబ్డక్షన్ టు మర్డర్, సెక్షన్ 328 అడ్మినిస్ట్రేషన్ టు పాయిజన్ విత్ ఇంటెంట్ టు హార్మ్. ఇలాంటి టాప్ క్రిమినల్ సెక్షన్స్ అన్ని ఈ అమ్మాయి మీద పెట్టారు. అండ్ పెట్టడమే కాకుండా ఈ సెక్షన్స్ అన్ని ఈ అమ్మాయి మీద కోర్టులో విత్ ఎవిడెన్స్ ప్రూవ్ అయ్యాయి. ఈ కేస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని తీర్పిచ్చిన జడ్జి అన్నాడు. అంత దారుణమైన పని ఈ గ్రీష్మ అనే అమ్మాయి ఏం చేసింది? తన బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపింది, ఎలా ప్లాన్ చేసింది, అండ్ పోలీస్ వాళ్ళకి లాస్ట్కి ఎలా దొరికింది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద హోల్ ఇండియా షాక్ అయ్యే విధంగా ఒక 24 year old అమ్మాయికి కోర్ట్ ఎందుకు డెత్ పెనాల్టీ వేసింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియోని ద ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇదంతా 2021 అక్టోబర్లో శరణ్ రాజ్ అండ్ గ్రీష్మ మధ్య లవ్ స్టోరీతో మొదలైంది. శరణ్ రాజ్ ఏమో బీఎస్సీ రేడియాలజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే గ్రీష్మ మాత్రం ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేది. అండ్ గ్రీష్మ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంటే శరణ్ రాజ్ వచ్చేసి కేరళలోని తిరువనంతపురంకి చెందినవాడు. పేరుకు 2 different స్టేట్స్ అండ్ 2 different విలేజెస్ అయినా వాళ్ళిద్దరు ఇంట్లకి మాత్రం పెద్దగా డిస్టెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే దే బోత్ వేర్ లివింగ్ ఇన్ ద స్టేట్ బార్డర్స్ కాబట్టి. సో వీళ్ళిద్దరూ అక్టోబర్ 2021లో లవ్లో ఉన్నప్పుడు ఫుల్గా కలిసి తిరగడం, ఎంజాయ్ చేయడం చేసేవారు. కానీ ఎప్పుడైతే 2022 మార్చ్లో, అంటే వాళ్ళ లవ్ స్టార్ట్ అయిన 6 monthsకి గ్రీష్మ వాళ్ళ పేరెంట్స్ తనకి మ్యాచెస్ చూడడంతో అండ్ ఆ మ్యాచెస్లో ఒక ఆర్మీ పర్సన్ తనకు నచ్చి ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడంతో గ్రీష్మ, శరణ్ మధ్యలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యలో కాదు, ఆ అమ్మాయి మైండ్లో తనలో తనకే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ అబ్బాయి వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్తే ఆ అమ్మాయి మాత్రం ఇదంతా దాపెట్టి వాళ్ళ ప్రేమ గురించి చెప్పకుండా ఉంది. ఆ రీజన్తోనే శరణ్తో దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ వస్తూనే ఉంది. కానీ శరణ్ మాత్రం అవి అలానే దాపెట్టుకున్నాడు. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ అయిపోగానే గ్రీష్మ మార్చ్ 2022లో శరణ్తో బ్రేకప్ చేసుకుంది. కానీ అగైన్ ఇన్ మే 2022 శరణ్తో తన రిలేషన్షిప్ని రెజ్యూమ్ చేసుకుంది. సో ఇదంతా గ్రీష్మ శరణ్ని ప్రేమించినందుకు కాదు, కాకపోతే శరణ్తో విడిపోతే ఎక్కడ శరణ్ వాళ్ళ లవ్ గురించి, రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడని అండ్ ఆ ఆర్మీ పర్సన్తో తన మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందని. సో దాని గురించి శరణ్తో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తన రిలేషన్షిప్ని కానీ బయట పడేయకుండా ఎలాగైనా శరణ్తో మంచిగా ఉంటూనే శరణ్ చంపేయాలి అని అనుకుంది. సో ఇంక అప్పటి నుంచి శరణ్తో మంచిగా ఉంటూనే హ్యాపీగా తిరుగుతూనే మెల్లగా ఆన్లైన్లో ఏ డ్రగ్ ఎంత క్వాంటిటీలో ఇస్తే ఒక మనిషి చనిపోతాడు అని సెర్చ్ చేయడం, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రాసెస్లోనే శరణ్ని చంపడానికి 6 months గ్యాప్లోనే 2 attempts చేసింది. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా శరణ్తో 6 months తిరిగి ఇదంతా ప్లాన్ చేసింది. సో అటెంప్ట్ నెంబర్ 1. 2022 ఆగస్ట్ 22 రోజున పారాసిటమాల్, అంటే మనం రెగ్యులర్గా వాడే డోలో టాబ్లెట్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ప్రాణాల మీదకి వస్తుందని గూగుల్లో సెర్చ్ చేసి శరణ్తో జ్యూస్ ఛాలెంజ్ అనే పేరు మీద శరణ్ జ్యూస్ బాటిల్లో ఈ క్వాంటిటీ ఆఫ్ పారాసిటమాల్ కలిపి తను పారాసిటమాల్ లేని బాటిల్ తీసుకొని షారన్కి పారాసిటమాల్ ఉన్న బాటిల్ ఇచ్చింది. సో అది తాగగానే షారన్కి ఆ జ్యూస్ కొంచెం తేడా కొట్టడంతో వామిటింగ్స్ అవ్వడంతో షారన్ అది తాగడం మానేసి పెద్దగా సిక్ అవ్వకపోవడంతో గ్రీష్మ మీద పెద్ద డౌట్ ఏం రాలేదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కోర్ట్ హీరింగ్స్ అండ్ పోలీస్ ప్రూఫ్స్ ప్రకారం
గ్రీష్మ 23 టైమ్స్ ఈ పారాసిటమాల్ని ఒక మనిషికి తెలియకుండా ఎలా ఇవ్వాలి అని సెర్చ్ చేసిందంట. కానీ గ్రీష్మ ఇంత యాక్యురేట్గా 23 టైమ్స్ పారాసిటమాల్ గురించి ఆన్లైన్లో చూసిందని పోలీస్ వాళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? దానికి మెయిన్ రీజన్ డిజిటల్ ఫుట్ ప్రింట్. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో అలా అటెంప్ట్ నెంబర్ 1 ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటెంప్ట్ నెంబర్ 2. ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కొన్ని మంత్స్ రీసెర్చ్ చేసి అక్టోబర్ 14, 2022 రోజున గ్రీష్మ షారన్ని వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని తనని ఇంటికి రమ్మని చెప్పింది. షారన్ ఇంటికి రాగానే తన హెల్త్ గురించి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పించానని, అదొక కషాయం అని చెప్పి హర్బిసైడ్స్ అనే పురుగుల మందుని తాగమని ఇచ్చింది. ఇక్కడ హర్బిసైడ్స్ అంటే పంటలకి పురుగులు పట్టకుండా కొట్టే మందు అనమాట. అండ్ అది ఎంత డేంజర్ అంటే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోయి మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి నరకయాతన అనుభవించి టార్చర్ అనుభవించి చనిపోతారు. ద మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ అనమాట. ఇదంతా ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అది తాగితే ఏమవుతుందో తెలిసి కూడా షారన్కి తాగమని ఇచ్చింది. దాంతో షారన్కి వామిటింగ్స్ అవ్వడంతో ఇది తాగితే ఇదంతా కామన్ అని చెప్పి షారన్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తుంది. కానీ వామిటింగ్స్ ఆగకపోయేసరికి స్టమక్ పెయిన్, డయోరియా అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడంతో లోకల్లో ఉన్న పరసాల తాలూక్ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళు తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే ఇంకా అక్కడి నుంచి అతనికి ఈఎన్టీ కాంప్లికేషన్స్ వచ్చి ఇంటెస్టైన్ ట్రాక్ట్ అండ్ ఇండర్ లైనింగ్ ఆఫ్ స్టమక్ డ్యామేజ్ అయ్యి ఒక్కొక్క ఆర్గన్ మెల్లమెల్లగా ఒక వీక్ టైంలో ఫెయిల్ అయ్యి కార్డియాక్ అరెస్ట్తో శరణ్ చనిపోతాడు. దీంతో శరణ్ ఫ్రెండ్ అయిన సాజిన్కి శరణ్ గ్రీష్మ ఇచ్చిన ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్పడంతో అండ్ డాక్టర్స్ కూడా శరణ్ బాడీలో పాయిజన్ వల్లనే ఇలా అయిందని అండ్ ఆ పాయిజన్లో 24% పారక్వాట్ ఉందని, అది ఒక హైలీ టాక్సిక్ కాంపౌండ్ అని అండ్ అది హర్బిసైడ్స్లో ఉంటుందని చెప్పగానే సాజిన్ అండ్ శరణ్ పేరెంట్స్ పోలీస్ వాళ్ళకి ఇది మర్డరే అని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇదంతా బయటపడింది. అండ్ ఒక మనిషిని ప్రేమించి మోసం చేసి ప్లాన్ చేసి చంపినందుకు గ్రీష్మకి డెత్ పెనాల్టీ శిక్ష పడింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం 2 థింగ్స్ నేర్చుకోవచ్చు. నెంబర్ 1 అబౌట్ డిజిటల్ ఫుట్ ప్రింట్. యాక్చువల్లీ ఈ కేస్ ఇక్కడ వరకు రావడానికి అండ్ గ్రీష్మకి డెత్ పెనాల్టీ పడడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ కానీ లేకపోతే ఈ కేస్ ఇక్కడ వరకు వచ్చేదే కాదు. మరి అసలు ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆ వాటికి తగ్గట్టే మనం ఎక్కడికైనా వాక్ చేసి వెళ్ళినప్పుడు మన ఫుట్ ప్రింట్స్ ఎలాగైతే పడతాయో అలానే ఇంటర్నెట్లో కూడా గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఏదైనా సెర్చ్ చేసినా చూసినా మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఇంటర్నెట్లో ఉండిపోతాయి. సో మీరు లాస్ట్ ఇయర్ ఏ టైంకి ఏం చేశారు, ఏ వీడియో చూశారు, దేని గురించి సెర్చ్ చేశారు అంతా ఇట్ విల్ బీ డాక్యుమెంటెడ్ ఇన్ ఇంటర్నెట్. అలా గ్రీష్మ షారన్ని చంపడానికి కొన్ని మంత్స్ ముందు నుంచి గూగుల్లో సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి ఒక మనిషిని ఎలా చంపొచ్చు, దేంతో చంపొచ్చు అని మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి కోర్ట్ ఇంత దారుణమైన శిక్షని జస్ట్ 24 ఇయర్స్ ఉన్న గ్రీష్మకి వేసింది. అండ్ దీనివల్లనే ఇప్పుడు పోలీస్ వాళ్ళు క్రిమినల్స్ని ఈజీగా పట్టుకుంటున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య యావరేజ్గా 18 నుంచి 25 ఏజ్ ఉన్న వరకు వాళ్ళతోనే ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తున్నాము. లవర్స్ని కత్తితో పొడవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ. సో మీరు కనుక ఆ యంగేజ్లో లవ్లో ఉంటే మరి ఆ లవ్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఒక మనిషిని చంపేసే విధంగా కానీ, ఆ మనిషి గురించి చనిపోయే విధంగా కానీ ప్రేమించకండి. ఎందుకంటే ఆ ఏజ్లో ఐదర్ ఇట్ కెన్ బి ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్ అంత మెచ్యూరిటీ కానీ అండ్ ఆ ఏజ్లో పెళ్ళి అనే అంత పెద్ద డెసిషన్ తీసుకునే మైండ్ సెట్ కానీ ఉండదు. కొంచెం జూమింగ్ చేసి చూస్తే ఈ కేసులో కూడా అదే జరిగింది. గ్రీష్మ ఈజీగా తన బాయ్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ పేరెంట్స్ చూసిన అబ్బాయి నచ్చి ఆ కన్ఫ్యూజన్లో తన బాయ్ ఫ్రెండ్ తన పెళ్ళిని ఎక్కడ ఆపుతాడో అని లేదా తననే పెళ్లి చేసుకోమంటాడో అని ఆ అమ్మాయి ఇలాంటి పని చేసింది. సో ఎవరికైనా 25-30 ఇయర్స్ వస్తే కానీ లైఫ్ మీద కానీ, రిలేషన్షిప్స్ మీద కానీ, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అన్న దాని మీద కానీ ఒక ఒపీనియన్ రాదు. అలాంటప్పుడు మనం అంత యంగేజ్లో ఎర్లీ 20స్లో టీన్స్లో ఉన్నప్పుడు లైఫ్కి సంబంధించి అంత బిగ్ డెసిషన్ ఎలా తీసుకుంటాము? సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే యంగేజ్లో ఉన్నప్పుడు లైఫ్ గోల్స్ని తీసుకున్నంత సీరియస్గా లవ్ని తీసుకోకండి. ఇది నేను ఎస్పెషల్లీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎర్లీ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తున్నాను.
ఆ లవ్ ఓన్లీ బిగినింగ్ మాత్రమే. దేర్ విల్ బీ సో మచ్ లైఫ్ అహెడ్. ఈ వీడియో నుంచి మీరు వాల్యూ పొందినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ అవి లోకల్ కానీ గ్లోబల్ కానీ అండ్ మన సొసైటీని ఇండియాని అఫెక్ట్ చేసే ఏ వీడియోస్ అయినా కానీ మన ఛానల్ నుంచి మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.